అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికు పద్మవిభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్టు సమాచారం. ఆ రోజు మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్ లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కష్ట సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ను పద్మవిభూషణ్తో సత్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసరాలు అందజేశారు. సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్ మరియు ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006లో ఆ అవార్డును ఆయన స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిరంజీవి పద్మభూషణ్ అందుకున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్తో సత్కరించనుంది. చిరంజీవి పద్మవిభూషణ్కు ఎంపికైన వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త తెలిసి మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫెమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.